ఏమ్రా గుంటూరు కారం ఎట్లుంది చూసినావుగా? నచ్చలేదా? ఎందుకురా? గురూజీ అంతా నాశనం చేసాడు. అమ్మా అరే ఎందుకు నచ్చలేదు రా? బాగుంది సినిమా, 1 టైం వాచ్. ఏంట్రా మీరు ఇక్కడ ఒక పెద్ద మనిషి సీరియస్ విషయం డిస్కస్ చేద్దామని వస్తే ఎప్పుడు పట్టించుకోవడం ఏంట్రా? పెద్ద మనిషి ఎప్పుడు ఎవరా? ఫంక్షన్ ఎప్పుడు? పంచా కాదా కౌంటర్. అయినా అకార్డింగ్ టు మై న్యూ రిజల్యూషన్ ఇలాంటి నీస్ కమింగ్ కొత్తగా నేను మాట్లాడడం తెలుసుకోలేగా. అయితే నిన్ను నువ్వు అర్థంలో చూసుకొని మాట్లాడడం మానే చేసా ఫస్ట్. ఏ ప్రభు, ఏ రామ్, ఏ కృష్ణ, ఏ క్యా హువా? నేను గలీజ్ మాటలు మాట్లాడద్దనుకున్న ప్రతిసారి ఇట్లాంటి చేతన అక్కడ రుచన దొబ్బుతున్నారే. ఏమైందిరా నీకు? టాబ్లెట్లు వేసుకోవట్లే? ఈ మధ్య గోడలతో మాట్లాడేస్తున్నావు. Guys, I putting a forward a trip plan. అంటే ట్రిప్ రా ఇలాగో క్యాన్సిల్ అయ్యేటప్పుడే సార్ గోవా కాదు, డైరెక్ట్ బ్యాంకాక్ ప్లాన్. యూ ఇల్లిటరేట్ ఫెలో. ఇప్పటి రానన్నా బడి కాళ్ళు చేతులు ఎరగొట్టానే కాళ్ళు కూర్చోబెడతా. ఇప్పుడు మాత్రం కన్ఫర్మ్ రోయ్. నేను రానురా, నాకు సప్లైలు ఉన్నాయి. నేను ఇవ్వట్రా పర్మిషన్ అనేది ఆర్డర్ వేస్తున్నా, మూసుకొని రా. అయినా నువ్వు ఎగ్జామ్ రాసేదానికి నువ్వు పెట్టే చిట్లకి సంబంధమే లేదు. నీకెందుకు రా ఎగ్జామ్లు? మూసుకొని కారెక్రా. ఆ మూమెంట్లో వేణుగాడు కనుక నన్ను ఆపకపోయి ఉంటే ఆ జంగిల్ కానీ గుడ్డలు తీర్చి కొడుతుంది. అరే నా మాట ఏంటంటరా, మాల్ తీసుకెళ్దాం రా, మంచిగా ఉంటుందిరా, పోదాం రా. మాల్దీవ్సా? అవునరా. షోరా? ఎందుకు ఎన్నిసార్లు అడుగుతున్నారు? వెళ్దాంరా. అరే తక్కువ ప్యాకేజ్ వచ్చింది, మంచి ఆఫర్ ఉందంట, వెళ్దాంరా ప్లీజ్ రా. మీరు చెప్తారా అని చెప్పమంటారా? ఏంట్రా నువ్వు కానీ అరే ఎర్రినా, మాల్దీవ్స్ వాళ్ళు మన ఇండియన్స్ గురించి ఏం మాట్లాడతారు తెలుసా? ట్విట్టర్లో ఏమంటున్నారు తెలుసా మన కంట్రీ గురించి? ఏమన్నారు? అచ్చది రానే వాళ్ళే అన్నారా ఏంటి? దున్నపోతులా బలిసి ఒళ్ళు పెంచడం కాదు, ఇంత బుర్ర పెంచు. ఉంది మామ, ఇంకా పెరగాలని. బ్రెయిన్ ఫ్రై ఆర్డర్ నీకు కావాలా? మాల్దీవ్స్ వెళ్ళి నడు. అరే ఎందుకురా? అవన్నీ చెప్తే నీకు అర్థం కాదురా. చెప్పు, నాకు అన్న అర్థమైతే. అవన్నీ జియో పాలిటిక్సా? నీ గల్లీ పాలిటిక్సా రావు, ఇంకా జియో పాలిటిక్సా? గల్లీ పాలిటిక్స్ నుంచి నువ్వు నాకు చెప్తున్నావా? చెప్తా విను. ఏ లీడర్ ఏడ మీటింగ్ పెడతాడు, ఎంత పోస్తాడు, ఎంత పెడతాడు, ఎంత పంచుతాడు, ఇవన్నీ నాకు తెలుసు. ఇదంతా ఇన్ఫర్మేషన్. ఇన్ఫర్మేషన్ ఈజ్ నాలెడ్జ్. అది నాకు చాలా ఉంది. అయినా నువ్వు మాల్దీవ్స్ ఎందుకు వద్దంటున్నావు చెప్పు. మాల్దీవ్స్ వాళ్ళు మన ప్రైమ్ మినిస్టర్ని క్రౌన్ అన్నారు, పపెట్ ఆఫ్ ఇజ్రాయెల్ కూడా అన్నారు, ఇంకా చాలా అన్నారు ఇండియన్స్ని. అయినా నువ్వు అక్కడికి వెళ్దామంటున్నావు చూడు, నీ బుర్ర లేదు, కామెంట్స్ అయితే అంతకన్నా లేదు. అంటే ఇంత జరిగిందా? నాకు తెలియకుండా. ఇప్పుడు తెలిసిందిగా ఏం మిక్తావు? అదేంటది కరెక్ట్ టైంకి వర్డ్స్ గుర్తొచ్చేసావే. లోకజ్ఞానం. ఇవన్నీ లోకజ్ఞానం లేకపోవడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్. ఎనీవే మాల్దీవ్స్ వాళ్ళు అలా చేస్తుండకపోతే ఈ పాటికి వర్ధన్ గారిని విశ్వరూపం చూసేటోళ్ళు. నౌ ఐ ప్లాన్ ఫర్ లక్షదీప్, లోకల్ ఫర్ లోకల్. రే లవ్వండి రా, జల్దీ లేట్ అవుతుంది, లేచి అడిగండి నువ్వండి. రే రిపబ్లిక్ డే రా, స్కూల్కి వెళ్దాం అనుకున్నాంగా, లేవండి జల్దీ అడిగండి.
ఇదేమో మన క్లాస్ దిస్ ఈస్ ఆర్ బెంచ్ మామ. స్కూల్ డేస్ మంచిగా ఉండరా? సార్ నాకు కూడా మంచిగా ఉంది. ఎందుకురా షో కొడతా ఉంటావు? టెక్కి అని టెక్ ఎక్కువని ఏంద్రా ఎందుకురా టీచర్ చెప్పారు ఇంకా మర్చిపోలేదా? అరే నాకు ఫిజిక్స్ సార్ ఫోటో తీస్తుండేరా, నిన్నైతే ఇంగ్లీష్ మీడియం ఎగ్జామ్ తీస్తుండే కదా, ఎస్ బాయ్ నో బాయ్ అనుకుంటాడు. నైన్త్ క్లాస్ లో కూడా దొబ్బితే వెంటనే పడ్డది గుర్తుందా? స్కూల్ డేసే బాగుంటాయి కదా. అటు 6 జనవరి సెలబ్రేషన్స్, మన క్లాస్ రూమ్ డెకరేషన్లు, డాన్స్లు, చిల్లరగా తిరగడాలు, ఆ గ్రూప్ డాన్స్లు అవే బాగుండే. మొత్తం ఈవెంట్ అయిపోయినాక బూందీ లడ్డు ఇస్తుండే, అది కూడా బాగుండే. హ్యాపీ రిపబ్లిక్ డే.